ఈ నెల 28న మెదక్ పట్టణంలో నిర్వహించే మందకృష్ణ మాదిగ మహాసభను విజయవంతం చేయాలని జిల్లా వికలాంగుల అధ్యక్షులు బాచ్పల్లి పాండు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు మేనిఫెస్టోలో విడుదల చేసిన వికలాంగుల హక్కులను పట్టించుకున్న పాపాన పోలేదని వారు అన్నారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. పాల్గొని ఈ నెల జూలై 28వ తారీఖున సన్నాహ సమావేశం మెదక్లో నిర్వహించబడుతుంది. కాబట్టి అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో వికలాంగులందరూ రావాల్సిందిగా కోరడమైంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు పింఛను పెంపుదల కొరకు పోరాటం చేస్తున్నామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ సౌకర్యం ఖచ్చితంగా అమలుపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు అందరూ కలిసి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వికలాంగుల డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమావేశం పెట్టుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటనగా మనకు రామాయంపేటలో మా దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మండల అధ్యక్షుడు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనకు గత ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీ ప్రకారమే 4,016 పింఛను ఇస్తామని చెప్పి 4,016 పింఛను ఉంది కాబట్టి 6,016 పింఛను చేస్తామన్నారు. కాబట్టి దానికోసం మనకు పెంచాల్సిందిగా రేవంత్ రెడ్డి సార్ గారిని కోరుతున్నాము. అదేవిధంగా ఈ నెల 28వ తారీఖు నాడు మెదక్ జిల్లా కేంద్రంలో మందకృష్ణ మాదిగ గారు వస్తున్నారు సందర్భంగా దానికోసం మన రామాయంపేట మండలం నుండి అదేవిధంగా మన మెదక్ జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా రామాయంపేట మండల పక్షాన నేను కోరడం జరుగుతున్నది.